గుడ్ ఈవినింగ్ అండి. మనకి వింటర్ తాలూకా కష్టాల గురించి మాట్లాడుకుందామండి. జనరల్‌గా వింటర్ సీజన్‌లో మనకి వచ్చే ఇన్ఫెక్షన్స్, దానికి తగ్గట్టు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలన్నది చూద్దాము. వింటర్ సీజన్ అంటే జనరల్‌గా మనకి స్కిన్ డ్రైనెస్ వల్ల స్కిన్ తాలూకా ఇన్ఫెక్షన్స్ బాగా వచ్చే అవకాశాలుంటాయండి. సో, ఇది రాకుండా ఉండాలి అనంటే స్కిన్ రెగ్యులర్‌గా మాయిశ్చరైజ్ చేయడం అండ్ ఇనఫ్ వాటర్ బాగా తాగుతా ఉండడం చేయాలండి. ఎందుకంటే మనం వాటర్ తాగుతూనే స్కిన్ హైడ్రేటెడ్‌గా కూడా ఉంటుందనమాట. రెండోదేంటంటే బాడీని ప్రాపర్‌గా వార్మర్స్‌తో కవర్ చేసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనం ఇమ్యూనిటీ బూస్టింగ్ ఏజెంట్స్ అంటే మన జింక్ లాంటివి, ఇట్లాంటివి. ఎందుకనంటే వింటర్‌లో ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకు ఊపిరితిత్తుల సమస్యలు, అట్ ద సేమ్ టైమ్ మనకి గొంతుకు తాలూకు ఇన్ఫెక్షన్‌లు ఎక్కువగా వస్తాయండి. అవి రాకుండా ఉండాలంటే మనకి విటమిన్ సి లాంటివి, జింక్ లాంటివి అట్లాంటి విటమిన్స్ అన్నవి కొంచెం రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అండ్ ఇట్లాంటి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాం. అండ్ మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు ఈ వింటర్‌లో మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అన్నవి బాగా వస్తాయి కాబట్టి హ్యాండ్స్ కూడా ఎక్కడికెళ్ళినా ప్రాపర్‌గా శానిటైజ్ చేసుకుంటా ఉండాలండి. సో, ఈ ప్రికాషన్స్ మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతాయి. ఈ వింటర్‌లోని మీకు ఈ స్కిన్ తాలూకా ఇన్ఫెక్షన్స్ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మనకి జలుబు, దగ్గు అండ్ ఊపిరితిత్తుల సమస్యల నుంచి కొంచెం బయటపడే అవకాశాలుంటాయండి. అండ్ అట్లానే ఎవరికైతే ఆస్త్మా లాంటి ప్రాబ్లమ్‌లుంటాయో, ఈ బాగా చల్లగా ఉండేటప్పుడు బయటికి వెళ్ళకుండా ఉండడం. అండ్ క్లోతింగ్ అన్నది కొంచెం బాగా వెచ్చదనం ఇచ్చే క్లోతింగ్ అంటే స్వెటర్స్ లాంటివి, వార్మర్స్ లాంటివి అండ్ మన ఎక్స్‌ట్రిమిటీస్ అండి. ఎక్స్‌ట్రిమిటీస్ అనంటే మన చేతులు, చెవు, ముక్కులు ఇట్లాంటివన్నీ మనకి పాదాలు ఇవన్నీ కూడాను కోల్డ్‌కి ఎక్స్‌పోజ్ అవ్వకుండా కొంచెం చూసుకుంటే మనకి అవి ప్రెసిపిటేట్ అవ్వకుండా ఉంటాయండి. సో, ఈ ప్రికాషన్స్ తీసుకోండి. స్టే సేఫ్ అండి. థాంక్ యూ.